ఎన్నిటికీ మించి మేమేదో ఒక హైదరాబాద్లోనే చేయలేదు. తెలంగాణలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలు పెట్టి, చిన్న పల్లె కూడా 19,472 పల్లె ప్రకృతి వనాలు పెట్టింది కేసీఆర్ గారు. మొత్తం 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలు పెట్టింది. పల్లెల్లో కూడా పచ్చదనాన్ని పెంచింది మా ప్రభుత్వం. మండల స్థాయిలో 2011 బృహత్ ప్రకృతి వనాలు పెట్టింది. మొత్తం 6,298 ఎకరాల్లో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. హైదరాబాద్ చుట్టూతా 108 అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసి వాటిల్లో కూడా మరి వేలాది ఎకరాల్లో ప్రజలకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ కావచ్చు, ఉప్పల్ వైపు కావచ్చు, మీరు ఎటువైపులా పోయినా మొత్తం 108 అర్బన్ లంగ్ స్పేసెస్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అట్లాగే 1,00,000 పైచిలుకు పంచాయతీరాజ్ రహదారుల వెంబడ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. 12,000 కిలోమీటర్ల పైచిలుకు R&B రోడ్ల వెంబడ కూడా మరి మల్టిపుల్ అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ప్రతి ఊర్లో నర్సరీ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. 14,864 నర్సరీలు మున్సిపాలిటీలతో కలిపి, హైదరాబాద్తో కలిపి, ప్రతి ఊరితో కలిపితే దాదాపు 15,000 నర్సరీలు ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 270 కోట్ల మొక్కలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మాకేదో కొత్తగా ఈరోజు ఎన్వైర్న్మెంట్ గురించి మాకు ఎవరి దగ్గర కితాబులు అవసరం లేదు. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, వీ హ్యావ్ టేకన్ ఎ డిసిషన్ ఎస్ అ పార్టీ that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. హైదరాబాద్ ప్రజలు మా ఓట్లేసి గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి 1 సీట్ ఇవ్వకుండా గెలిపించారు. సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. అ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, అ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ 400 ఎకరాలు. ఎందుకంటే మొన్నటిదాకా కోర్టు డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేమే కొట్లాడినాం కోర్టులో కూడా. ఆ ప్రైవేట్ వ్యక్తులది కాదు, ఆ ల్యాండ్ ప్రభుత్వాన్ని అని మేమే కొట్లాడుతూనే ఆ ల్యాండ్ తిరిగి ప్రజలకు వచ్చింది. ఇవాళ అదేదో రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి కాదు మేము కొట్లాడింది. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి, ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్ స్పేస్ ఉండాలి. ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు. ఢిల్లీలో ఎట్లయితే ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఇవాళ మాస్కులు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందో, ఎయిర్ క్వాలిటీ డేంజరస్ లెవెల్స్గా ఉంది అని చెప్పి ఇవాళ వివిధ దేశాలు అక్కడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పే పరిస్థితి వచ్చిందో, ఆ పరిస్థితి హైదరాబాద్కి రాకూడదు. భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే, మన పిల్లలు బాగుండాలి అంటే, సో వీఆర్ కమిటెడ్ అండ్ వీఆర్ కమిటింగ్ టు మేకింగ్ షూర్ దిస్ 400 acres of Kanche Gachibowli land will be converted into an eco park, and we are requesting all the people who are interested in coming and joining with us. మా శ్రీనివాస్ యాదవ్ గారు ఇందాకనే నాతో అన్నారు, అన్న పిల్లలు ఆందోళన చేస్తున్నారు, మనం వెళ్ళాలి అన్నారు. ఎస్, మేము కూడా పోవాలని ఆలోచించినాం. కానీ దుర్మార్గులు కాంగ్రెస్ వాళ్ళు మేము ఆడ అడుగు పెట్టంగానే ఇది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే నడిపిస్తున్నారు అని పనికిమాలిన మాటలు మాట్లాడతారు. అందుకే కొద్దిగా దూరంగా ఉన్నాం. బట్ ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వీ విల్ మార్చ్ టు HCU. వదిలిపెట్టం. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, తగ్గకపోతే వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. ఆల్రెడీ రాజ్యసభలో మా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు, మా ఎంపీ గాయత్రి రవిచంద్ర గారు, వద్దిరాజు రవిచంద్ర గారు
చాలా గట్టిగా మాట్లాడినారు. ఎస్, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి, ఇది కేంద్రీయ విద్యాలయంలో ఆందోళన జరుగుతున్నాయి, వెంటనే జోక్యం చేసుకోండి అని కోరినారు. అట్లాగే 10 మంది హెచ్సియు విద్యార్థులు మేము ఢిల్లీకి వెళ్ళాలి, మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించి హెచ్ఆర్డి మినిస్టర్ గారితో వారిని కూడా తీసుకొని పోయాము, వారికి కూడా సపోర్ట్ చేస్తున్నాము. లీగల్గా కూడా కొట్లాడుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో, ఎన్జిఓలు ఎవరైతున్నారో వారికి కూడా బరాబర్ చెప్తున్నాం, సపోర్ట్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఫైట్, దిస్ ఇస్ అ ఫైట్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ఖచ్చితంగా ఏ పర్యావరణవేత్తకైనా అండగా ఉంటాం. ఎవరెవరైతే ఈరోజు కొట్లాడుతున్నారో ఈ భూముల పరిరక్షణకు, భవిష్యత్ తరం పరిరక్షణకు, వారికి ముమ్మాటికి అండగా ఉంటాం. ఇక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న మంత్రులు, ఆడ ఏం లేదు బయోడైవర్సిటీ, ఇంత పెద్ద రిపోర్ట్లు ఉన్నాయి, అందులో ఏమున్నది ఏం లేదు. ఎన్ని రకాల స్పీషీస్ ఉన్నాయి, ఎంత ఫ్లోరా ఉంది, ఎంత ఫౌనా ఉంది, అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు, మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఇది నా రిపోర్ట్ కాదు, ఇండిపెండెంట్ ఏజెన్సీస్, హెచ్సియులో పనిచేసే ప్రొఫెసర్లు తయారు చేసిన రిపోర్ట్. 1-2 కాదు, బోలెడు ఉన్నాయి. ఇక ఫోటోలు చూపెట్టాలంటే ఇవి ఏఐ జనరేటెడ్ ఇమేజ్లు కాదు. పాపం మంత్రులు కొంతమంది తెలిసి తెలియక ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడి ఏదో మాట్లాడుతున్నారు. మీ హెచ్సియు వెబ్సైట్లో ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. చెరువులు, అక్కడ ఉండే తాబేళ్ళు, 1-2 కాదు, అక్కడ ఉండే పశువులు, అక్కడ ఉండే పిట్టలు, పక్షులు, అక్కడ ఉండే చెరువులు, ఇక అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్, అక్కడికి పోయిన రేవంత్ రెడ్డి గారి బుల్డోజర్లు, అక్కడ ఎరేజ్ చేసిన, అక్కడ వీరు క్రియేట్ చేసిన అరాచకం. 1-2 కాదు, చూడండి ఎట్లా ఒక యుద్ధానికి పోయేటప్పుడు ఎట్లయితే పోతారో అట్లా ఆ మిలిటరీ ట్యాంకర్లు వేసుకొని పోతారు చూడు, ఆ స్థాయిలో ఒక దొంగలాగా ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఉండే పశువుల్ని ఇంత స్థాయిలో 1-2 కాదండి, అక్కడ ఉండేది వందలు. అక్కడ హెచ్సియులో నివసించే వారికి ఎవరికైనా తెలుసు, స్పాటెడ్ డియర్ అనేది క్యాంపస్లో ఫ్రీగా తిరుగుతూ కనబడుతూ ఉంటుంది. రాహుల్ గాంధీ గారిని కూడా చివరిగా అడుగుతా ఉన్నా, మీరేమో పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు, పెద్ద మాటలు చెప్తుంటారు, అదే పెద్ద ఉపన్యాసాలు, పెద్ద మాటలు చెప్తా ఉంటారు రాహుల్ గాంధీ గారు. మీరు రాహుల్ గాంధీ గారు ఆనాడు రోహిత్ వేముల విషయంలో మీరు ఆనాడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఒక ఎంపీ, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వస్తే మీకు ఎస్కార్ట్ పెట్టి, పోలీస్ ఎస్కార్ట్ పెట్టి మరి మిమ్మల్ని 2 సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనలో పాల్గొనే ఒక ప్రజాస్వామిక పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉండే. మీరేం చేస్తుండండి ఇవాళ? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇగో ఇది మీరు చేస్తుంది. ఆడపిల్లల జుట్లు గుంజుకొట్టుడు, వాళ్ళ బట్టలు జినిగేటట్టు కొట్టుడు, పిల్లల మీద లాఠీ చార్జులు. ఇది పిల్లల మీద లాఠీ చార్జ్ నిన్న. इदा मोहब्बत का दुकान। राहुल जी, मैं आपसे कहना चाहता हूं, ये मोहब्बत का दुकान नहीं है। आज तेलंगाना कांग्रेस गवर्नमेंट में नफरत का नया मकान बन गया। आप आइए HCU, आपने खुद कहा था जब भी आपको कोई आफत होगी, जब भी आपको कोई तकलीफ होगी, मुझे बुलाइए, मैं आ जाऊंगा। मेरा वादा है आपसे। राहुल जी, आप कहाँ पे? एक हाल ही में एक पिक्चर आई, लापता लेडीज। आज राहुल जी को लोग बोल रहे हैं कि लापता लीडर है। कहाँ है? पॉलिटिकल टूरिस्ट जो हैं राहुल जी, आइएगा एक बार। आप दर्शन देते रहते हो कभी का एक बार 1 साल में, आइए हैदराबाद सेंट्रल यूनिवर्सिटी, यहाँ की बच्चों के साथ बैठिए, बताइए उनको, समझाइए कि क्यों आपकी गवर्नमेंट कर रही है जो कर रही है, जो कारनामा, जो लाठीचार्ज कर रही है और जो बार बार बकवास कहा जाता है। मैं याद दिलाना चाहता हूं एक और चीज भी, మీకు గుర్తుండాలి, ఇదే హైదరాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాంపెయిన్ రన్ చేశారు. ఆ మధ్యన మేము కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కడదామని స్టార్ట్ చేస్తే SRDP కింద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, సేవ్ కేబీఆర్, ఒక 700 చెట్లు కొట్టేస్తున్నారని. మేము ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం కాబట్టి విరమించుకున్నాం. అక్కడ కేబీఆర్ వాకర్స్ అందరూ నిరసన చెప్తుంటే వి విడ్రూ. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న, టెండర్లు కూడా పిలిచాం, టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ అయింది, 6 ప్యాకేజీలు. కానీ ప్రజలు ఎప్పుడైతే నిరసన చెప్పారో మేము వెనుకకు తగ్గాం. కరెక్ట్ కాదు, వాళ్ళని కాదని, మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం, మనకి ఎందుకు అని మనం నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సార్ని అడిగితే వద్దు, ఆపేయండి అన్నారు కేసీఆర్ గారు. దట్ ఈస్ కమిట్మెంట్. ప్రజాస్వామిక లక్షణం ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు. ప్రజలు ఎప్పుడైనా ఏదైనా చెప్తే వింటాడు. కానీ నేను నీ అంతను, నా అంత గొప్పవాడు ఎవడు లేడు అనుకుంటే రేవంత్ రెడ్డిలాగా ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు అక్కడేం లేవంటారు. ఇక అక్కడ జింకలు పట్టుకొని నెహ్రూ జూలాజికల్ పార్క్లో పెట్టినారు. నాది కాదు, నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్ట్ ఇది. నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్టు, అందులో స్పష్టంగా ఉంది,
హెచ్సియులో జింకలు దొరికితే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు? జూ పార్క్లో పెట్టినారు. మరి ఇక ముఖ్యమంత్రికి జింకలు కనబడతలేవట, గుంట నక్కలు కనబడుతున్నాయట. దేశం అంతా కోడై కూర్చుంటే కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు. వన్స్ అగైన్ ఐ రిపీట్, దిస్ ప్రెస్ మీట్ ఈస్ టు ఎక్స్ప్రెస్ అవర్ కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ that this 400 acres of land in Kanche Gachibowli, as soon as we come back into office in a matter of couple of years, we will make this the largest eco park, which will be accessible to the citizens and also to the students of Hyderabad Central University. We'll preserve biodiversity. We'll make sure that this will become a top-notch, a model eco park in the entire country. And our track record speaks for itself. We are a government, BRS government, which had ensured that the highest green cover growth in the entire country happened in a decade during our tenure. So that's our commitment to environment, and that's our commitment to the cause. And I appeal once again to the real estate companies which are eyeing this land. Please don't find fault with us later. We are saying it clearly ahead of time. Please do not participate in the auction. That land belongs to the future of Hyderabad. Please do not buy an inch. If you are going to invest money, you will be losing it. And please do not blame us. Please do not, say that there is a policy change later. We are extremely clear, and this is the commitment of Honorable KCR Garu, who is basically the founding father of Telangana in a way. So it's his commitment, it's his word, it's our party's policy decision. Thank you. నిన్న హరగోపాల్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు బ్రదర్, ఎక్కడా కూడా ఏమి ఇవ్వలేదు. సరే, నేను ఆ జోలికి పోతలేను. అది హెచ్సియు ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా అన్నది కాదు పాయింట్. అది ప్రజల ల్యాండ్. హైదరాబాద్ ప్రజల ఆస్తి, హైదరాబాద్ ప్రజల ల్యాండ్. అది మేమేమంటున్నామంటే అక్కడ కొత్తగా ఐటీ పార్కులు కట్టాల్సిన అవసరం అక్కడేం లేదు. మీరు కడుతున్నారు కదా 4th సిటీయో 420 సిటీయో, అందులో కట్టండి. అందులో ఐటీ పార్కులు కట్టండి, అందులో మీరు చెప్పినవి అన్నీ చేయండి. స్కిల్స్ సిటీలు ఇంకేదో కడతా అన్నారు కదా, అవన్నీ కట్టండి. మేము వద్దంటలేదు కదా. మేము 14,000 ఎకరాలు వడ్డిచ్చిన విస్తారలాగా మీ చేతిలో పెట్టినాం. మంచిగా చేయండి, అందులో మేము వద్దంటలేదు. వీఆర్ వెల్కమింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెస్, బట్ ఎట్ వాట్ కాస్ట్? మొత్తం హైదరాబాద్ యాజిటేట్ చేస్తుంటే, ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా యాజిటేట్ చేస్తుంటే, వాళ్ళ ఆందోళనలన్నీ వదిలేసి 400 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే, డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ కమిటెడ్ టు ఇట్. ఈ 400 ఎకరాలని కాపాడే బాధ్యత మాది. హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం. మంత్రులు నేనేమంటున్నా అంటే వారికి పాపం విషయం తెలియదు. గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది డిసెంబర్లో, కోర్టు తీర్పు వచ్చింది బహుశా మార్చిలో అనుకుంటా, 3-4 నెలల్లో. ఆ 3-4 నెలల్లో హియరింగ్ కూడా కాలే. ఏదో మాట్లాడతారు, తెలిసి తెలియక ఏదో వాగుతూ ఉంటారు. ముఖ్యమంత్రి గారి మెప్పు పొందడం కోసం 20% కోసం 30% కోసం మాట్లాడటం గురించి మాకు పెద్ద ఫికర్ లేదు. వీఆర్ కన్సర్న్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్. ఈ 400 ఎకరాల విషయంలో మా పార్టీ విధానం సుస్పష్టం. ఈ 400 ఎకరాలని ఒక హైదరాబాద్ మెచ్చే ఒక మణిహారం లాగా, ఒక ఈకో పార్క్ లాగా తయారు చేస్తాం. కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పమని చెప్పండి, నేను కొడతాం. అధికారంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి దారాదత్తం చేశాం? ఇది గాలి మాటలు మాట్లాడి గాలి మోటార్లో తిరిగి ఇట్లా పోతారు వీళ్ళు. ఎప్పుడో ఏమన్నా అంటే ఎన్ని రోజులు మాట్లాడతారు ఈ గాలి మాటలు? ప్రభుత్వంలో ఉన్నారు, బాధ్యతగా పనిచేయండి, వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఎందుకు ఎన్ని రోజులు ఈ గాలి మాటలతో టైంపాస్ చేస్తారు? ఎవరికి దారాదత్తం చేశాము? సరే, ఇక నేనేమంటున్నా బ్రదర్, ఒక నిమిషం. ఇవాళ రేపు కాంగ్రెస్లో ఎవరు మాట్లాడారు? ఒక్క నిమిషం. ఇది బండి సంజయ్ ఐటెం నెంబర్ 6 ఏదే అది పార్లమెంట్ రిప్లై. ఐటెం నెంబర్ 6 షుడ్ రీడ్ దిస్. దిస్ ఇస్ ఎ రిప్లై గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ మీ. ఐటెం నెంబర్ 6 అప్పుడప్పుడు పార్లమెంట్ అటెండ్ అయ్యి అప్పుడప్పుడు కొద్దిగా చదువుకొని అప్పుడప్పుడు ఏమన్నా కొద్దిగా మాట్లాడితే, ఇది రిజర్వ్ బ్యాంక్ కాదు, ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేవాళ్ళు కొంచెం చదువుకోవాలి అప్పుడప్పుడు. ఎంతసేపు తంబాకు నవ్వులుకుంటే ఆడియో తిరుగుతూ టైంపాస్ చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు, మంచిది కాదు. ఆయన కూడా ఎప్పుడు చదువుకోమని చెప్పండి కొద్దిగా. ఇప్పుడే చెప్పాను, మీరు వినలేదు కాక, మీరు వినలేదు. మేము కూడా గవర్నమెంట్కి కావాల్సినంత టైం ఇస్తున్నాం. ఏప్రిల్ 7th నాడు కోర్టు కూడా ఉంది. 7th ఏప్రిల్ నాడు మళ్ళీ కోర్టు కూడా వింటుంది. ఈరోజు కూడా కోర్టు వింటున్నట్టుంది. 24 hours ఇచ్చినట్టున్నారు కోర్టు కూడా టైము. ఈ ప్రభుత్వానికి కోర్టులు అంటే కూడా గౌరవం లేదు. మార్చ్ 29 నాడు బిల్ ఫైల్ అయితే ఒక ఫౌండేషన్, ఒక NGO ఫైల్ చేస్తే వాటా అని చెప్పి
ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా విధ్వంసం చేస్తున్నారని వాళ్ళు ఫైల్ చేశారు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? బాధ్యతగా ఒక రిబట్టల్ కానీ కౌంటర్ కానీ సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఏం చేసినారు? 10 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఎందుకు తీసుకున్నారు 10 రోజులు టైం? ఆ 10 రోజుల్లో ఉన్నదంతా అక్కడ నాశనం చేసి అక్కడ ఏమీ లేదు అని కౌంటర్ ఫైల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి అపరాత్రం లేకుండా లైట్లు పెట్టి చీకట్లో ఇవాళ అక్కడ ఉండే జింకలను, పక్షులను, అక్కడ ఉండే చెట్లను కొట్టి పారేసి మొత్తం నాశనం చేస్తున్నాడు అక్కడ. ఇది నేను చెప్పడం కాదు, పిల్లలు 5 డ్రోన్లు ఎగిరేసి షూట్ చేసినారు. మన ముఖ్యమంత్రి గారు చాలా సుభాషితాలు, ప్రవచనాలు చెప్పినారు అసెంబ్లీలో. ఏమన్నారు? ఒక డ్రోన్ ఎగిరేస్తే 500 ఫైన్ వేయాలా, నా దానికి కూడా జైల్లో పెడతారా అన్నాడు. మరి నువ్వు ఎందుకు పెట్టినావు ఇవాళ వాళ్ళ మీద కేసులు? 5 డ్రోన్లు ఎగిరేసి పిల్లలు నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసినారు. మేం చేయలేదు, మీరు చేయలేదు. సారీ, మీడియా మీ పని చేయలేదు, మేము ప్రతిపక్షంగా మేము కూడా ఆడబోయి లొల్లి పెట్టలేదు. ఎందుకంటే ఆ పిల్లలు కొట్లాడుతున్నారు, దాన్ని మలినం చేయొద్దని మేము దూరం ఉన్నాం. ఈ రోజు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిగా 5 డ్రోన్లు ఎగిరేసి నువ్వు చేస్తున్న విధ్వంసాన్ని షూట్ చేసిన పిల్లల మీద కేసు ఎందుకు పెట్టినావు? మరి 2 పిల్లల్ని జైలుకు పంపినాడు ఈ ముఖ్యమంత్రి, PhD స్కాలర్స్ని. ఎందుకు పంపావు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి. మేము చూస్తాము, ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూస్తాము. ముఖ్యమంత్రి కోర్టు తీర్పుతోనైనా బుద్ధి వస్తుందేమో ఆశిస్తాము. రాకపోతే పార్టీలో చర్చించి మా హైదరాబాద్ శాసనసభ్యులు మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడి సీనియర్ నాయకులతో మా నిర్ణయం మేము తీసుకొని ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.